ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రసంగం మనం విందామండి. మరి పిల్లల గురించి పౌలు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. మరి ఈ వాక్య భాగంలో మనం వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నైనా. ఈ రోజునైనా మమ్మల్ని సజీవులకులో ఉంచి ఆరోగ్యంగాను అయ్యా నీ కృపను మా పట్ల చూపిస్తున్నందుకు వందనములయ్యా. మంచివాడుగా ఉన్నావు, మేలు చేస్తానికి ఇష్టపడుతున్నావు, కృపను చూపిస్తున్నావు, దీవిస్తున్నావు మా పట్ల నాయనా. నీ కనికరతను, నీ వాత్సల్యతను మా పట్ల చూపించినందుకు వందనములయ్యా. ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచునగా నన్ను నీ సులువు చోట మరుగుపరచు. ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడు నాయన. తండ్రి, మా హృదయాలకు కావాల్సిన మాటలు, మా కుటుంబానికి కావాల్సిన మాటలు, మా బిడ్డలకు కావాల్సిన మాటలు, మా జీవితాలకు కావాల్సిన నైనా నీ జీవం కలిగిన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి. పిల్లలు అంటే ఎప్పుడండి? పిల్లలు బైబిల్లో మనం చూడగలుగుతాం. తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకోవాలి, వారు ఏక శరీరం. నువ్వు వివాహమయ్యే వరకు నువ్వు నీ తల్లిదండ్రుల మాట వినాల్సిందే. వివాహం అయ్యాక నీ భాగస్వామి మాట మొదట నువ్వు వినాలి. దాని తర్వాత నీ తల్లిదండ్రులు లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు సలహా నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అలాగ సృష్టి చేశాడు. నీ తల్లిదండ్రులు మాట పిల్లలారా వినమంటున్నాడు. ఈరోజు పిల్లల్ని ఎందుకు దేవుడు వినమంటున్నాడు? ఎందుకంటే పిల్లలకి ఎవరు అవిధేయత నేర్పించరు. పుట్టకతోనే తిరగబడే స్వభావం, లోబడని నీతిగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఆదాము స్వభావం, ఏది చెయ్యొద్దంటారో అదే చేస్తారు పిల్లలు, ఎలా ఉండొద్దంటారో అలాగే ఉంటారు. ఏమండి, తిరుగుబాటు స్వభావము అనేది మన రక్తములో ఉంది కాబట్టి, మన స్వభావములో పుట్టక నుంచి స్వభావం ఉంది కాబట్టి, లోబడే స్వభావం అనేది మనము మన బిడ్డలకి నేర్పించాలి. ఎలా నేర్పిస్తాం లోబడే స్వభావం? లోబడే స్వభావము క్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. క్రీస్తులో జన్మపాపం లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన తండ్రి చిత్తానికి తన మరణం వరకు, మరణానికి కూడా భయపడకుండా తండ్రి చిత్తానికి లోబడిన వాడు ప్రభు ఒకడే. యేసుని మనము మన బిడ్డలకు నేర్పించినప్పుడు, యేసులో ఉన్న గొప్పతనము తండ్రివైన నువ్వు, తల్లివైన నువ్వు నీ బిడ్డలు నేర్పించినప్పుడు, నీ బిడ్డలు యేసులో ఉన్న గుణమైన లోబడే మనస్సు కలిగి ఉంటారు. పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడండి. ఇది కరెక్ట్, దిస్ ఇస్ రైట్. ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు? ఎంతమంది పిల్లలు వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు? దానికి కారణం ఏంటి తెలుసా అండి? తల్లిదండ్రులు పెంచిన విధం. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని దేవుడు పసిపిల్లలుగా మనకిస్తున్నాడు. 20 సంవత్సరాలకు యవనస్తులు ఇవ్వలేదు, కానీ మనకి వారు చిన్న బిడ్డల వలె మనకి దేవుడు ఇస్తున్నాడు. కానీ ఆ చిన్న బిడ్డలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఆ చిన్న బిడ్డల్ని మనం ఎలా నడిపిస్తున్నాం? మరి ఒక చైల్డ్ సైకాలజిస్ట్ అన్నాడు, పిల్లవాడు 8 సంవత్సరం లోపల ఏం నేర్చుకుంటాడో వారు బతుకంతా అదే నేర్చుకుంటాడని. ఏమండి, 8 సంవత్సరం లోపల తను ఎలాగ అన్నం తింటాము, తను ఎలా మాట్లాడతాము, తను ఎలాగా ప్రవర్తిస్తాము నేర్చుకుంటాడు. తన బతుకంతా అలాగనే వారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ స్వభావం అనేది మారదంట. ఈ 8 సంవత్సరం లోపల మన పిల్లలు ఏమండి, మన చిన్నపిల్లలు ఎంత గమనిస్తుంటారు? నాన్న కళ్ళు తెరిచి ప్రార్థిస్తే వాళ్ళు కళ్ళు తెరిచి ప్రార్థిస్తారు. నాన్న టీవీ చూస్తే అమ్మ ఏమండి బూతు మాటలు మాట్లాడితే వెంటనే నేర్చుకుంటారు. అందుకే మనకి పిల్లలు పుట్టాక మన ప్రవర్తన మారాలి. పిల్లలారా నీ తల్లిదండ్రులకు లోబడండి అన్నప్పుడు, తల్లిదండ్రులైన వారు దేవునికి లోబడినప్పుడు బిడ్డలు మీకు లోబడతారు. దేవుడిచ్చిన బిడ్డల్ని ఈరోజు మనము
సాతాను పోలికల్లో పెంచుతున్నాం. చాలామంది బిడ్డలు వారు దైవికమైన కుటుంబాన్ని పెట్టినప్పటికీ, దైవికమైన తల్లిదండ్రులు పుట్టినప్పటికీ వారిలో అపవాది సంబంధమైన గుణగుణాలు ఎందుకున్నాయంటే వారు వాక్యము వైపు నడిపించబడలేదు. చిన్న బాలులకి దేవుని వాక్యాన్ని బోధించండి. కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థనలో తండ్రివైన నువ్వు, తల్లివైన నువ్వు నీ బిడ్డలకి ఉపదేశించండి. వాక్యమును ప్రకటించండి. వారు లోకానికి వెళ్ళి, పాపానికి వెళ్ళి, స్నేహితుల దగ్గర నేర్చుకోక ముందే, సాతాను వారికి పాప కార్యాలు నేర్పక ముందే నువ్వు దేవుని వాక్యం ఉన్న సత్యాలు నీ చిన్న బిడ్డల హృదయములో అవి మోగనవ్వండి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏమండి, నీ తల్లిదండ్రులని గణపరచు. పిల్లలారా, నీ తల్లిదండ్రులు లోబడండి. నువ్వు వివాహమయ్యాక, నువ్వు పెద్దవాడయ్యాక నీ తల్లిదండ్రులని గణపరచు. ఈరోజు ఎంతోమంది కుమారులు, కుమార్తెలు, తండ్రులు తల్లి బతికున్నప్పుడే వారిని గణపరచలేని వారుగా ఉన్నారు. వారికి ఆతిథ్యం ఇవ్వలేని వారుగా ఉన్నారు. వారి క్షేమాన్ని కోరలేని వారుగా ఉన్నారు. ఇంకా నువ్వు చావలేదా ముసలివాడా, ఇంకా మాకు ఆస్తి ఇవ్వవా అని వారిని కొడతాం, వారిని నిందిస్తాం, వారిని అవమానపరుస్తాం, వారిని ఎగతాళి చేస్తాం, వారిని హీనంగా చూస్తాం. మనం ఎంతోమంది చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిదండ్రులు నువ్వు గణపరిచినప్పుడు, వారి వృద్ధాప్యములు నువ్వు వారిని ఆదుకుని వారిని నువ్వు ఘనముగా ఎంచినప్పుడు, వారిని నువ్వు గౌరవించినప్పుడు, వారికి నువ్వు ఆతిథ్యం చేసినప్పుడు నీకు దీర్ఘాయుష్యం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూలోకములో నీకు దీర్ఘాయుష్యం కలుగుతుంది. ఇది మొదటి ఆజ్ఞ అని మనకి చూడగలుగుతున్నాం. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 4 ఆజ్ఞలు మనకి దేవుడికి సంబంధమైనవి. 6 ఆజ్ఞలు మనకి మనుషులకి సంబంధమైనవి. అలా చూసినప్పుడు ఏమండి, తల్లిదండ్రులు గణపరిచేది అనేది ఏమండి, నీ తల్లిదండ్రులను గణపరచు అనే ఆజ్ఞ మొదటి ఆజ్ఞ అనేది మనం చూస్తున్నాం. ఏమండి, ఈరోజు ఎంతోమంది మనము తల్లిదండ్రులని హీనపరుస్తున్నాం. నిన్ను కని మోసిన తల్లిని నువ్వు గణపరచాలి. గణపరుస్తామంటే ఏంటి? విలువగా ఎంచాలి. చాలాసార్లు చాలామంది వివాహం అయ్యాక వారు భార్య లేకపోతే తల్లిని లోబడాలి, తల్లిని ప్రేమించాలా, భార్యని ప్రేమించాలా, భార్య చెప్పేది వినాలా, నా తల్లి చెప్పేది వినాలా, లేకపోతే నా తండ్రికి ముఖ్యత్వం ఇవ్వాలా, లేకపోతే నా భర్తకు ముఖ్యత్వం ఇవ్వాలా అని చాలాసార్లు చాలామంది వివాహమైన దంపతులు ఇంకనూ ఒక స్పష్టత లేని వారిగా ఉంటున్నారు. చూడండి, నీ హృదయంలో ఉన్న ఆ తండ్రి స్థానము నీ భర్తకు ఇవ్వాలి, నీ హృదయంలో ఉన్న తల్లి స్థానము నీ భార్యకు ఇవ్వాలి. దాని తర్వాత ఏమంటే బైబిల్లో చెప్పబడి ఉంది, ఏమంటే పిల్లలారా లోబడమని కానీ పెద్దలారా లోబడమనలేదు. పెద్దలారా మీరు గణపరచండి అని ఉంది. ఏమంటే మనం గౌరవించాలి. ఆబ్వియస్లీ ఇంట్లో తల్లిదండ్రులు మనం గౌరవించాలి, ప్రేమించాలి, వారి క్షేమమును మనం కోరాలి. కానీ అదే సమయంలో దేవుడు జతపరిచిన నీ భర్తతో లేకపోతే నీ భార్యతో నువ్వు ఏక మనసు కలిగి ఉండాలి. ఏమండి, హస్బెండ్ అండ్ వైఫ్ అనేది దేవుడు మిమ్మల్ని సమముగా ఒక భాగస్వామిగా చేశాడు. నువ్వు భార్య కడుపు నుంచి రాలేదు, కానీ నీ తల్లి కడుపు నుంచి వచ్చావు. తల్లి ప్రేమ వేరు, భార్య ప్రేమ వేరు. ఏమండి, తండ్రి కడుపు నుంచి వచ్చావు, కానీ నీ భర్త కడుపు నుంచి రాలేదు. తండ్రి ప్రేమ వేరు, భర్త ప్రేమ వేరు. చాలాసార్లు తండ్రి ప్రేమతో భర్త ప్రేమను పోలుస్తారు, తల్లి ప్రేమతో భార్య ప్రేమను పోలుస్తుంటారు. అందుకే విభేదాలు, గొడవలు, కొట్లాట్లు అంటుంటారు. చాలామంది అంటుంటారు, సహోదరులు, నా తండ్రి నన్ను ఎప్పుడు తిరగలేదు, నా తండ్రి నన్ను ఎప్పుడు గద్దించలేదు, నువ్వేంటి నన్ను అంత తిరుగుతున్నావు అంటుంటారు. ఏమండి, చాలామంది సహోదరులు అంటుంటారు, చూడు మా అమ్మ చూడు ఎంత చక్కగా వండి పెడుతుందో, నువ్వు నాకు అన్నం పెట్టవు అలాగా అని ఒక నీచంగా మాట్లాడుతుంటారు. చూడండి, దేవుడు మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మన లైఫ్లో ఉంటారు. తండ్రి రోల్ ఇస్ డిఫరెంట్, మదర్ రోల్ ఇస్ డిఫరెంట్, వైఫ్ రోల్ ఇస్ డిఫరెంట్, హస్బెండ్ రోల్ వ్యత్యాసమైనది. కానీ మనం చాలాసార్లు పోలుస్తాం వలన మనలో మనస్తాపాలు వస్తానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి మనం అనేక సార్లు చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు మన బాల్యదినములు ఉన్నప్పుడు మనం లోబడాలి. నన్ను అడిగితే నీకు వివాహమయ్యే వరకు నీ తల్లిదండ్రులు లోబడి ఉండటం శ్రేష్టమైనది. నీ వివాహ విషయంలో నీ తల్లిదండ్రులు లోబడటం శ్రేష్టమైనది.
నీ తల్లిదండ్రుల చిత్తంని చేస్తాం మంచిది. దాని తర్వాత దేవుడు నిన్ను జతపరిచాక నీ భార్యతో కలిసి లేకపోతే నీ భర్తతో కలిసి నువ్వు నీ తల్లిదండ్రులని ఏమంటే నీ అత్తగారు, నీ మామగారు లేకపోతే నీ కన్నవారిని సమముగా ప్రేమిస్తూ సమముగా సహాయం చేస్తూ వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు ఎలాగా నీ అవసరతలు తీరుస్తూ లేకపోతే నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలాగ వారు నిన్ను ఆదుకుని నీకు సహాయం చేసి నిన్ను పెంచి పెద్దవాడిని చేశారు. ఈరోజు నువ్వు సంపాదించే నువ్వు నీ తల్లిదండ్రులను నువ్వు ఆదుకునేవాడుగా, వారికి నువ్వు సహాయం చేసేవాడుగా, వారి దగ్గర నుంచి పీక్కునేవాడుగా కాక వారి దగ్గరికి ఏమంటే ప్రేమను చూపించేవాడుగా మనం ఉండాలి. చాలాసార్లు చాలామంది పిల్లలు ఆస్తుల దగ్గర వారి తల్లిదండ్రుల దగ్గర లేకపోతే అత్తమామ దగ్గర గొడవ పెడుతుంటారు. ఏమండి ఆస్తులు దయచేసి గమనించండి. ఏ మనుషుడు ఈ లోకములు నిరంతరం ఉండరండి. దేవుడు నీకని అది ఎత్తిపెడితే అది నీకు వస్తుంది. ఏమండి ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది సహోదరులున్నా, ఎంతమంది అన్నలు అక్కలు చెల్లెలున్నా ఈరోజు చూడండి ఆ ఎకరం పొలం కోసం కొట్టుకుంటారు, ఆ ఆస్తుల కోసం తన్నుకుంటారు. ఏమండి దేవుడు నీకు ఇచ్చేది నీకు వస్తుంది, అది ఎక్కడికి పోదు. ఆ ఆస్తుల కోసము ఈరోజు చాలామంది దేవుడు ఇచ్చిన అనురాగాలు పోగొట్టుకుంటున్నారు, ప్రేమను పోగొట్టుకుంటున్నారు. ఏమండి ఆస్తి ముఖ్యమా, మనిషి ముఖ్యమా? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నీకు ఎక్కడ పొలం వచ్చింది కానీ నీ ప్రాణం లేదు, ఏం చేసుకుంటావు? ఈరోజు ఎంతోమంది అర్థం చేసుకుంటలేదు ఏంటంటే దేవుడు ఇచ్చిన జీవితం అనేది చాలా విలువైనది. నీకు అలాగే ఈ లోకములు దీర్ఘాయుషుతో బతకాలంటే నీ తల్లిదండ్రులను గణపరచాలనేది పౌలు ఎఫెసీ సంఘానికి బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, 4వ వచనం చదవండి దయచేసి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధలో వారిని పెంచుడి. ఇక్కడ చూసినట్టు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఎందుకు తల్లి అనలేదు? తల్లిలు ఎప్పుడు ఏమండి పిల్లల్ని ఎక్కువ కొంచెం అరుస్తారు లేకపోతే వదిలేస్తారు. తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు. తండ్రి ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? క్రమశిక్షణ వస్తుంది. ఏమండి బెత్తము వాడిన వాడు కుమారుడికి విరోధి అని బైబిల్లో ఉంది. అంత మాత్రాన బెత్తం తీసుకుని ప్రతిసారి గొడ్డును బాధినట్టు బాధకూడదు. ఏమండి చూడండి, మీరు ఈరోజు కొట్టాల్సిన సమయంలో కొట్టాలి, కొట్టకూడదు సమయంలో కొట్టకూడదు. ఏమండి నీ 20 సంవత్సరాలు గెడ్డాలు మీసాలు వచ్చిన నీ కుమారుని కొడితే ఏం ప్రయోజనం? వాడు ఏమింటాడు? తిరగబడి నిన్ను కొడతాడు. ఏమండి చాలాసార్లు చాలామంది తండ్రులు ఏమండి బాల్య దినముల్లో వారు అబద్ధం ఆడినప్పుడు వారిని క్రమశిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు క్రమశిక్షణ చేయకుండా వదిలేస్తారు. ఏమంటే చాలాసార్లు క్రమశిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు కొంతమంది అధికంగా చేస్తుంటారు. వారు ఉద్రేకములు, వారు కోపములని కంట్రోల్ చేసుకోకుండా చేతుల్లో ఉన్న వస్తువులను తీసి విసిరివేసి అనేక మంది పిల్లలు దెబ్బలు తగిలి గాయాలు జరిగి హాస్పిటల్ పాలయ్యి ఏమంటే రక్తాలు కారి కొంతమంది మరణించి మనం చూస్తున్నాం. ఏమంటే ఎప్పుడు కోపములో పిల్లల్ని మనము శిక్షించకూడదు. మన క్రమశిక్షణ చేయాల్సి వచ్చినప్పుడు అసలు ఎందుకు నువ్వు క్రమశిక్షణ చేస్తున్నావని ఆ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ నువ్వు చెప్పాలి. ఏమంటే వారు చేసిన తప్పు ఏంటి, ఆ తప్పు చేసిన వల్ల దానికి కాన్సిక్వెన్స్ ఏంటి అనేది లేకపోతే దానికి ప్రతిఫలం ఏంటి అనేది నువ్వు తెలియజేసి నువ్వు ప్రార్థించి దేవుని చిత్త ప్రకారము వారిని శిక్షించేదనేది దేవుని వాక్యానుసారంగా నువ్వు వారిని శిక్షించు. అంతేగాని బూతి మాటలు మాట్లాడతాం, పిల్లల్ని పట్టుకొని నీ ఆవేశము నీ కోపమును చూపిస్తాం, లేకపోతే వారిని శపిస్తాము, లేకపోతే వారిని పట్టుకొని ఏమని నిందిస్తాము కాదు. కానీ దేవుని ప్రేమతో వారు సరిచేయబడాలి, సరిదిద్దబడాలి, వారు బాగుపడాలి అని నీ బిడ్డల్ని ఏమండి నువ్వు కోపము రేపకుండా అదే సమయంలో వారికి నువ్వు క్రమశిక్షణను నేర్పించమని దేవుని వాక్యం సెలవేస్తుంది. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనములో ఇదే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని క్రమశిక్ష నడిపిస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షణను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు స్వీకరించిన ప్రతి కుమారుని దండిస్తాడు, తను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు. తన వాక్యానుసారంగా తండ్రి శిక్షిస్తాడు. ఒక నియమం అని ఉంటుంది, ఒక ఆజ్ఞలను పాటించేవాడుగా ఉంటుంది.
తండ్రులైన మనము బిడ్డలను శిక్షించినప్పుడు మొదటగా నువ్వు ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావు అనేది నువ్వు గమనించాలి. నీలో ఆ దుర్మార్గతనం పెట్టుకొని నీ బిడ్డలను నువ్వు ఏం శిక్షిస్తావు, నీ బిడ్డలను నువ్వు ఏం సరి చేస్తావు, నీలో అదే స్వభావం పెట్టుకొని నీ బిడ్డలు బాగుపడాలని నువ్వు ఎలా అనుకుంటావు? ఏమంటే పరిశుద్ధమైన తండ్రి, పవిత్రమైన తండ్రి, అనేక సార్లు మనం శిక్షిస్తానికి అర్హమైన తండ్రి, ఆయన మనల్ని శిక్షించినప్పటికీ ఆయన మనము బాగుపడాలని, మనం సరిదిద్దబడాలని, మనం సరిచేయబడాలని, మనము యోగ్యమైన వారుగా మారాలని, మనము అభివృద్ధి పొందాలని, మనం ఫలించాలని, మనం పట్ల సహనముతో ఓర్పుతో ఆయన అనేక సార్లు మనల్ని శిక్షిస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని గాయములు మనల్ని బాగు చేస్తూ మన పట్ల ఎట్లా సహనముతో ఉన్నాడో తండ్రివైన నువ్వు నీ బిడ్డల పట్ల అలా ఉండాలి. ఏమండి చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు. ఒక నిమిషం మాత్రమే మన దగ్గర దాక్కుంటున్నాడు. ఒక నిమిషం మాత్రమే మన మీద కోపంగా ఉన్నాడు. ఒక నిమిషం మాత్రమే మనల్ని ఏమండి ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు, కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. ఈ మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పౌలు ఏమండి తండ్రులు చెప్తున్నాడు, మీ బిడ్డలు కోపం రేపవద్దు. ఏమండి తండ్రులకి ముందు సహనం కావాలి. ఈరోజు ఎంతోమంది తండ్రులు ఏమంటే బిడ్డలు చదువుల గురించి ఆలోచిస్తారు, ఆస్తుల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ వారి సమయాన్ని బిడ్డలకు ఇవ్వరండి. అందుకే ఆ కుమారులు లేకపోతే కుమార్తెలు వారి స్నేహితుల దగ్గర నేర్చుకుంటుంటాడు. చూడండి, ఏ ఫాదర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద చైల్డ్. ఏమంటే నీ కుమారుడికి నువ్వు ఇవ్వాల్సింది ఒక ప్లే స్కూలు, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూలు, లేకపోతే ఏమంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, కానీ నీ కుమారుడికి ఇవ్వాల్సింది నీ సమయం. ఈరోజు ఎంతోమంది తండ్రులు మీ సమయాన్ని నీ కుమారుడికి, నీ కుమార్తెకి ఇస్తున్నారు. నీ బిడ్డలు ఎంతసేపు నీతో గడుపుతున్నారు? ఏమంటే చాలాసార్లు ఆ పిల్లల్ని బంధువుల దగ్గర, లేకపోతే రక్త సంబంధుల దగ్గర, లేకపోతే ఏమంటే పనివారి దగ్గర అక్కడిక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఉద్యోగాలని. అది చాలా తప్పది. నీ కుమారుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ బ్రతకాలని ఆశిస్తున్నావో, నువ్వు ఎలాగ నీతి మార్గం నడుస్తున్నావో అదే మార్గములో నువ్వు తనకి నువ్వు బోధించకపోయినా తను నిన్ను చూస్తున్నాడు కాబట్టి నేర్చుకుంటాడు. అది చాలా ముఖ్యమండి. ఈరోజు తల్లిదండ్రులైన వారు మీ బిడ్డలతో సమయం గడపండి. మీ బిడ్డలకి నేర్పించండి లోబడే మనస్సు. మీ బిడ్డలకి బోధించండి దేవుని వాక్యం. మీ బిడ్డలతో మీరు కలిసి కూర్చుని వారితో సంభాషించండి. ఇందుకు నీ కుమారుడు, నీ కుమార్తె ఎవరో ఫ్రెండ్స్ అని చెప్పి వారి హృదయంలో ఉన్నవన్నీ ఇంకోళ్ళతో పంచుకోవాలి? తండ్రివైన నీవు నీ బిడ్డలకి మంచి ఒక స్నేహితుడిగా ఉండొచ్చు కదా. తల్లివైన నువ్వు నీ బిడ్డలకు ఒక మంచి స్నేహితుడిగా ఉండొచ్చు కదా. నీతో వారిలో ఉన్న భావములు లేకపోతే వారి ఆలోచనలు నువ్వు వినే సమయము నీకుందా? ఏమంటే పౌలు ఈ మాట్లాడుతున్నాడు, క్రమశిక్షణలో కోపం రేపకుండా వారిని క్రమశిక్షణలో లేకపోతే వారిని సరిగా ట్రైన్ చేయండి అంటున్నాడు. అంత మాత్రం కాదు. ఏమండి అక్కడ 4వ వచనం ఒకసారి చదవండి దయచేసి. 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి మళ్ళీ. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే బ్రింగ్ దమ్ అప్ అని ఉంది. ఇదే బ్రింగ్ దమ్ అప్ అనే మాట ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనం చదవరా? తన శరీరమును ద్వేషించువాడెవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఏమండి పెంచుడి. ఏమంటే తన శరీరాన్ని ఏం చేస్తామని పోషిస్తున్నాం, దాన్ని సంరక్షిస్తున్నాం, దాని శరీరాన్ని కాపాడుకుంటున్నాం. అలాగే నీ బిడ్డలని నువ్వు పెంచాలన్నప్పుడు ఎలాగ నీ శరీరం నువ్వు ఎలా జాగ్రత్త పరుచుకుంటున్నావో, ఎలాగ నీ శరీరం గురించి నువ్వు అక్కర కలిగి ఉంటున్నావో, ఎలాగ నీ శరీరం నువ్వు సుఖపెట్టుకుంటూ శరీరం నువ్వు ఎలాగ చక్కగా నువ్వు ఏమంటే ఆరోగ్యంగా చూసుకుంటున్నావో, అలాగనే నీ బిడ్డలని దేవుని దృష్టిలో అలాగ పెంచండి అని అలాగ వారిని
సరిదిద్దండి, వారిని విలువైన వారుగా మీరు మేపండి, లేకపోతే వారు ప్రయోజకులుగా వారిని సరిచేయండి అని పౌలు అంటున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఐదో వచనం దయచేసి చదువుదామండి. 6వ అధ్యాయం ఎఫెసీ గ్రంథం 5వ వచనం. దాసులారా యథార్థమైన హృదయం గలవారే భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకముగా జరిగించుచు మనుషులు చేసినట్టు కాక ప్రభువు నాకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. చూడండి, ఇక్కడ ఏమంటే దాసులారా, దాసులు అంటే మేమంటున్నాం దాసులు ఎవరు లేరండి. చూడండి, బైబిల్ దాసుతనానికి సపోర్ట్ చేస్తలేదు. బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఈ భూలోకములో లేకపోతే రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు దాసులు అనబడేవారు ఉన్నారు. ఈ మానవ చరిత్రలో దాసులు అంటే బానిసలు ఉన్నారు. బానిసలు అనేవారు మనుషుల్ని బానిసలుగా నియమిస్తామనేది బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఎక్కడ బైబిల్ బానిసలు చేయని ఒప్పుకోవట్లేదు. కానీ బానిసలు అనేబడి ఇది ఏమండి మన మానవ తరములో మనం కొన్ని శతాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఈరోజు అది లేదు. కానీ అంత మాత్రాన బైబిల్ మనుషుడు బానిసలాగా ఉండటానికి అనుమతించదు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మనుషుడికి. ఏమండి మీకు మాట చెప్పాలంటే, మీకు నల్లవారిని బానిసల వలె తీర్చిదిద్దినప్పుడు మార్టిన్ లూథర్ కింగ్, ఆయన ఒక పాస్టర్ గారు, బిల్లీ గ్రహాం, ఇంకా అనేక మంది దేవుని సేవకులు, దేవుని వాక్యం ద్వారా ఇన్స్పైర్ అయిన అబ్రహాం లింకన్ ఈ సిద్ధాంతాన్ని డిమాలిష్ చేశారు. వారు నల్లవారైనా తెల్లవారైనా ఏ రంగు వారైనా మీరందరూ దేవుని స్వాధీనంలో చేయబడిన వారని చెప్పి ఆ డిమాలిష్ చేసినందుకు ఈవెన్ అబ్రహాం లింకన్ని చంపివేశారు వారు కొంతమంది దుష్టులు. దేవుని వాక్యము మానవుడికి స్వేచ్ఛనిస్తుంది. దేవుని వాక్యం పురుషుడైనా స్త్రీ అయినా పిల్లలైనా పెద్దవారైనా ఎవరికైనా దేవుని వాక్యము స్వేచ్ఛనిస్తుందండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. బానిసతనానికి దేవుని వాక్యం సపోర్ట్ చేస్తలేదు. కానీ బానిసతనం అంటే మనం అనుకున్నంత బానిసలు అనేబడే వారికి మనం చరిత్రలో చూస్తే వారికి జీవనోపాధి ఉండేది కాదు. ఈ రోజుల్లాగా అందరూ చదువుకుంటాం, అందరికీ ఒక ఉద్యోగం దొరుకుతాం, అందరికీ వారికైనా ఒక వ్యక్తిత్వమైన జీవితం ఉండేది కాదు. బలహీనమైన వారిని కొన్నిసార్లు అమ్ముకుంటారు, లేకపోతే వారిని అమ్ముతాం అనేది మనం చూస్తున్నాం. చరిత్రలో మనం చూస్తున్నాం. వారికి భోజనం ఉంటుంది, వారికి ఉండడానికి స్థలం ఉంటుంది, కానీ వారికి ఆదాయం ఉండదు. వాళ్ళు సొంత తీర్మానాలు చేస్తానికి నియమం ఉండదు. కానీ పౌలు అంటున్నాడు అలాంటి వారిని, బానిసలారా మీరు భయముతోనూ గౌరవంతోనూ మీరు యథార్థమైన హృదయముతో మీ యజమానులకి పని చెయ్యండి అని. ఎందుకంటే మీరు యజమానులైన ఈ లోక యజమానులకు కాదు మీరు పనిచేసేది, క్రీస్తు యేసు అనే యజమానుడికి మీరు పని చేస్తున్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చూడండి, ఆ మెడలో వేసుకుంటారు ఆ తాళ్ళు, గుడ్డి చాకరీలు చేస్తారు, ఉపవాస ప్రార్థన రారు, దేవుని మందిరానికి రారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోరు, ఆ ల్యాప్టాప్ దగ్గర కూర్చుని టపక 12 గంటలు 14. మరి ఇది మోడర్న్ స్లేవరీ. చెప్పండి, నీకు ఎన్ని గంటలకు జీతం పే చేస్తారు? 8 గంటలకు జీతం పే చేస్తారు. మరి పని చేయాల్సింది ఎంతసేపు? 8 గంటలే కదా. వాడు చారిటీ వర్క్ చేస్తున్నారు చాలామంది ఆఫీసుల్లోకి వచ్చి గంటలు. అయ్యా నువ్వు లేకపోతే, నువ్వు ఉద్యోగం లేకపోతే మాకు అన్నవాడు పెడతాడు. ఏమంటుంది? ఇదంతా మోడర్న్ స్లేవరీ. చూడండి, అలాంటి వారు ఎంతోమంది 30 సంవత్సరాలు వచ్చాయండి, 40 సంవత్సరాలు వచ్చాయండి, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీలో ప్రాబ్లమ్స్, ఎంతమంది ఈరోజు అనారోగ్యం అయిపోతాం. అలాంటి వారిని మరలా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారండి, వెళ్ళేస్తాం. చాలామంది చెప్తున్నారు, అయ్యా నాకు 40 సంవత్సరాలు వెళ్ళేసారు, 45 సంవత్సరాలు వెళ్ళేశారు. ఈరోజు మనుషుడు బానిస అయిపోతున్నాడు. పాపానికి బానిస. చూడండి, సిగరెట్లు తాగేవాడు బానిస అయిపోయాడు, తాగుడికి బానిస అయ్యాడు, పాప కార్యాలకు బానిస. మనుషుడు దేవుడు స్వేచ్ఛనిచ్చినప్పటికీ బానిస అయిపోతున్నాడండి. బానిసత్వం అంటే ఏదో ఒక యజమానుడి కింద గుడిలా పనిచేస్తే మాత్రం కాదు. ఏ పాపమైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో, ఏ ఉద్యోగం అయితే, లేకపోతే ఏ ఆస్తి అయితే, లేకపోతే ఏ డబ్బు అయితే నిన్ను దేవునికి దూరపరుస్తుందో అదే నీ యజమానుడు.
అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము చేయువాడు పాపానికి బానిస. అదే మాటలు మన కింద చూసినట్లయితే, ఎవరు కుమారుడు స్వతంత్రిస్తాడో వాడు స్వేచ్ఛ. ఏమండి, దేవుడు ఈరోజు మనల్ని స్వేచ్ఛగా చేసినప్పటికీ మనం పాప వ్యసనాలకి బానిసలై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది అర్థం చేసుకుంటలేదు ఏంటంటే, మనము దేవునికి భయపడాలి. నువ్వు బానిసవాడువా, నువ్వు పనివాడువా, నువ్వు యజమానుడువా, నువ్వు ఒక తండ్రివా, నువ్వు ఒక తల్లివా, నువ్వు ఒక కుమారుడువా, నువ్వు ఒక కుమార్తెవా, నువ్వు ఒక భార్యవా, నువ్వు ఒక భర్తవా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు దేవుని అధికారి. మనం ఈ లోకంలో ఉద్యోగం చేసినప్పటికీ, ఈ లోక అధికారం కింద మనం పనిచేసినప్పటికీ, మనము జీవం కలిగిన దేవునికి మనం భయపడాలి. మనము యజమానుడు ఇచ్చే జీతం కాదు, లేకపోతే అతను చూస్తున్నాడని యజమానుడు మనం భయపడి పని చేస్తాం కాదు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అని యథార్థముగా మనం పని చేయాలి, కష్టపడి మనం పని చేయాలి. ఏమండి, మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి. యోసేపు చూడండి, తను ఒక బానిసగా వెళ్ళినప్పటికీ ఆ పోతిఫర్ ఇంట్లో ఏమండి తను ఏం చేశాడు? దేవునికి భయపడి జీవించాడు, యథార్థముగా కష్టపడి పనిచేశాడు. ఎవరు హెచ్చించారు యోసేపుని? పోతిఫర్ హెచ్చించాడా? ఫరో హెచ్చించాడా? దేవుడు హెచ్చించాడు. దానియేలు చూడండి, ఆ బబులోనికి ఒక బానిసగానే వెళ్ళాడు. బబులోని బానిసగా వెళ్ళినప్పుడు దానియేలుని హెచ్చించింది ఎవరు? నెబుకద్నెజరా? బెల్షస్సరా? కాదు, జీవం కలిగిన దేవుడు. ఏమన్నాడు వారు? ఈ దేవతకి మేము మొక్కమండి అన్నప్పుడు వారు అగ్నిగుండములు వేసినప్పటికీ వారు కాలలేదు. ఏమన్నారు చివరికి? దానియేలు ఏమంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. ఏమండి, దానియేలు గుహలో వేసినప్పుడు సింహములు నోరు మూయబడింది. ఎందుకంటే దానియేలు దేవుని దృష్టిలో యథార్థపరుడు అని రాయబడి ఉంది. దాని తర్వాత రాజ్యం ఏం శాసనం ఇచ్చాడు? దానియేలు దేవుడే నిజమైన దేవుడు. నువ్వు గుర్తు చేసుకోవాలని పౌలు ఈ మాటలు ఎఫెసీ సంఘాన్ని బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, లోబడిలో ఉన్నంత సౌందర్యము, లోబడిలో ఉన్నంత దీవెన, లోబడిలో ఉన్నంత ఆశీర్వాదము దేంట్లో లేదు. నువ్వు లోబడు. ఈరోజు దేవుని అభిషేకం కదా అడిగేది, లోబడే మనసు నాకు దయచేయను. దేవుని ఆస్తులు కదా అడిగేది, దేవా నాకు లోబడే మనసు దయచే, నీ వాక్యానికి లోబడే మనసు దయచే, నీ కట్టడలకు లోబడే మనసు నాకు దయచే ప్రభా అని ప్రభువుని మనం అడుగుదాం. ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించుకోండి. తండ్రులారా, మీ పిల్లలు కోపం రేపవద్దు. వారిని ప్రేమతో, సహనముతో, ఓర్పుతో వారిని నడవలసిన మార్గం నేర్పించండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు లోబడండి. పెద్దలారా, మీ తల్లిదండ్రులను ఘనపరచండి. దాసులారా, మీ యజమానులకి దేవుని ఎదుట, దేవుని భయముతో, దేవుడు ఎందు గౌరవముతో మీరు పని చేయండి. కాబట్టి దేవుడు మనం అలా చేసిన గాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. అవును నాయన, లోబడే మనస్సు మాకు దయచేయి. ఎవరు గొప్ప, ఎవరు కరెక్టు, ఎవరు సరైన వారు, ఎవరు ఎవరు అయ్యా యథార్థమైన వారు అని మేము పోల్చుకోకుండా దేవా నువ్వు ఆజ్ఞాపించినట్లు పిల్లలమైన మేము తల్లిదండ్రులు లోబడేవారుగా, తల్లిదండ్రులైన మేము పిల్లలు కోపం రేపకుండా వారిని క్రమశిక్షణలో దైవ భయములు నడిపించేవారుగా, అయ్యా పెద్దలమైన మేము తల్లిదండ్రులు గౌరవించేవారని మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంత మాత్రమే కాదు, మేము మాకు ఉద్యోగంలు ఇచ్చున్నాం, మేము అనేక పనులు మా చేతికి అప్పచెప్పి ఉన్నాం. అయ్యా నువ్వు చూస్తున్నావని, నీ ఎదుట మేము పని చేస్తున్నామని భయభక్తులతో నమ్మకంగా పనిచేసే వారంగా ఉంటే కృపను మాకు దయచి తండ్రి. నీ చేతి మీద మా రేపు కలుసుకుంటా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు ప్రేరేపించబడితే మీ విరాళం కాలను పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా అకౌంట్ నెంబర్ ద్వారా స్క్రీన్ మీద కనబడే నెంబర్స్కి మీరు పంపించండి. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.